Praise the Lord. God is so good. దేవుడు చాలా మంచివాడు. Monitors lo takkicharu. And we are here today for the wonderful service and 35 years of church anniversary. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించి 35వ వార్షికోత్సవపు ఆరాధనలో నడిపించాడు. అందుకే మనందరం ఇక్కడ ఉన్నాం. And I thank God for this 35 years. Somewhere I am part of last 25 years. 35 సంవత్సరాల ఈ సంఘ పరిచయను బట్టి స్తోత్రం. నేను కూడా ఈ సంఘ పరిచయలో పాలి భాగస్తున్నా ఉన్నాను 25 సంవత్సరాల క్రిందట. Hallelujah. I came here almost, this is my 4th time I'm coming. బహుశా ఇది ఇక్కడికి రావటం 4వసారి అనుకుంటున్నాను నేను. But the 4th time and the 3rd time, it's 20 years gap. కానీ 3వసారికి 4వసారికి మధ్యలో 20 సంవత్సరాల ఎడ ఉంది. Thank God for this church being so beautiful. అందమైన సుందరమైన ఈ మందిరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Thank God for our senior pastor here. మన సీనియర్ పాస్టర్ గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And our beloved, when I came, he was so small. Now he became father. నేను వచ్చినప్పుడు ఈ పిల్లవాడు చాలా చిన్నోడు, ఇప్పుడు తండ్రి అయ్యాడు. Hallelujah. Hallelujah. Yesterday night, I discussed about from the Old Testament, the 7 I wills of the Lord. గత రాత్రి పాత నిబంధనలో నుండి నేను చేస్తాను అని దేవుడు చెప్పిన 7 సంగతులు చెప్పాను. And then I said, next morning we will discuss about what you can do for God. రేపు రాత్రి నేను మాట్లాడుతూ రేపు మనం దేవుని కొరకు ఏం చేయాలో చెప్తాను అని చెప్పాను. The body of Christ is very beautiful structure given by God. సంఘము అనే దాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. And why did God give the church? ఎందుకు దేవుడు సంఘ వ్యవస్థను మనకు అనుగ్రహించాడు? The foundational theology of God, దేవుని యొక్క వేదాంతపరమైన పునాది ఏంటంటే to serve him సంఘము ఆయన్ను సేవించుట కొరకే. and then serve each other like Jesus did. అంతేకాకుండా యేసు ఎలాగూ సేవ చేశాడో అలాగూ సంఘము ఒకరిలో ఒకరికి ఒకరు సేవ చేయాలి. Hallelujah. We can serve God. మనం దేవుణ్ణి సేవించాలి. Very easily we can serve God. మనం చాలా సులభంగా దేవుణ్ణి సేవించగలం. But serving each other is very difficult. కానీ ఒకరికి ఒకరు సేవ చేసుకోవటం చాలా కష్టం. And even if you are serving, there's a lot of complaints and agony and anger. I don't know what will come. అలాగా మనం ఒకరికి ఒకరము సేవ చేసుకుంటున్న వారమైనప్పటికీ కూడా చాలా సార్లు మనం సనుగుతాము, గొనుగుతాము, కంప్లైంట్లు ఇస్తూ ఉంటాము. And some do with joy, some do with pain, but we serve. కొంతమంది సంతోషంతో ఆ సేవ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది బాధతో కష్టంగా ఆ సేవ చేస్తూ ఉంటారు. When I was praying in the church, in my church about this anniversary, నేను నా సంఘంలో ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు even now there are people fasting and praying for this meeting. ఇదిగో ఈ ప్రార్థన జరుగుతున్న ఈ సమయంలో కూడా మా సంఘంలో కొంతమంది మీకోసం ప్రార్థన చేస్తామన్నారు ఉపవాసం ఉండి. God gave me a specific word. దేవుడు మీ కొరకు చెప్పడానికి నాకు ఒక మాట ఇచ్చాడు. He said that going 20 years, coming 20 years, ఆయన నాకు ఇచ్చిన మాట ఏంటంటే రానున్న 20 సంవత్సరాలలో God is going to increase his presence in the church. దేవుడు ఈ సంఘములో తన సన్నిధిని అధికము చేయబోతున్నాడు. His presence will grow more mighty and stronger. మరింత బలముగా శక్తివంతంగా ఆయన సన్నిధి ఈ స్థలములో అధికమవ్వబోతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంత పెద్ద మైక్ ఇచ్చాము దేవుడు మనకు, మీ వాయిస్ మైక్ కంటే ఎక్కువ రావాలి. హల్లెలూయా. ఇది కరెక్ట్. సో సెకండ్ థింగ్ గాడ్ స్పోక్ టు us. దేవుడు నాతో చెప్పిన రెండో విషయం ఏంటంటే In the coming 20 years, రానున్న 20 సంవత్సరాల్లో men and women of God will be raised from here. ఈ సంఘములో నుంచి దేవుడు స్త్రీ పురుషులను పరిచర్య కొరకు లేపబోతున్నాడు. Correct. So my message is on that term today. ఈ రోజు నా ప్రసంగం దాని మీదే. I would start from my own life, what happened in 2012. నా వ్యక్తిగత జీవితంలో నుండే 2012వ సంవత్సరంలో ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలు పెడతాను. 2007 we started our church. 2007వ సంవత్సరంలో నేను మా సంఘాన్ని ప్రారంభించాను. By 2013 we became 450 members church. 2013వ సంవత్సరం వచ్చేసరికి 450 మంది ఆ సంఘంలో చేరారు.
And we are praying God to give 1,000, 2,000 members church. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా 450 నుంచి 1000, 2000 వరకు మా సంఘం వృద్ధి పొందాలని. Then one day in fasting prayer, God spoke to me. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో He మాట్లాడాడు. said, Pastor, you want to build the church your way or my way? దేవుడు నాతో అన్నమాట, నువ్వు కోరుకున్న విధంగా సంఘం ఎదగాలనుకుంటున్నావా లేక నేను కోరుకున్న విధంగా సంఘం ఎదగాలనుకుంటున్నావా అని దేవుడు నన్ను అడిగాడు. I said, yes, whatever you say, I will do it. నేను అన్నాను, ప్రభువా నీ ఇష్టమే, నువ్వేం చెప్తే అది చేస్తా అన్నాను. In our church, 79% of people were from different faith like me. మా సంఘంలో 79% మంది విశ్వాసులు ఇతర మతంలో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. So God told me, కాబట్టి దేవుడు నాకు చెప్పాడు, you have to train now all these people. ఈ విశ్వాసులందరినీ నువ్వు శిక్షణ ఇవ్వాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాడు. And then make them go to different place and start church. వారికి ట్రైనింగ్ ఇచ్చి వేరే చోటుకి వెళ్ళి సంఘం స్థాపించడానికి వారిని పంపించాలని చెప్పాడు దేవుడు. I was very happy to train some people and send, but not the entire church. అలా కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి సేవ కోసం పంపించడం నాకు ఇష్టంగానే ఉంది, కానీ అందరినీ పంపించాలనుకోవాలి నేను. But God said, you must do what I told you to do. కానీ దేవుడు చెప్పాడు, నేను చెప్పింది నువ్వు చేయాలి అని. 1 year I fought with God. దాని విషయమై 1 సంవత్సరం అంతా దేవునితో నేను పోరాటం చేశాను. Sometimes my mind says, no, it is not God, it is somebody else is telling. కొన్నిసార్లు నా మనసు నాకు చెప్పేది, బహుశా ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కాదేమో, ఇంకో మాట ఏమో వేరే దగ్గర నుంచి అనుకున్నాను. Some of the pastors told me, no, pastor, make it 1,000 people, then you send people, don't stop it here. మరి కొంతమంది సేవకులు నాతో అన్నారు, పాస్టర్ గారు మీరు తొందరపడి ఆ పని చేయమాకండి, 450 మందిని ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తే ఎట్లాగా, 1000 మంది సంఘం అయ్యేదాకా ఉండండి అని చెప్పారు కొంతమంది సేవకులు. Then God spoke very clearly to us. కానీ ఆ తర్వాత చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. If you don't do what I am doing, not telling you to do, నేను ఏం చెప్తున్నానో అది నీవు చేయకపోతే you are hurting my body. నా సంఘాన్ని నువ్వు బాధ పెడుతున్నావు. That was very painful for me. ఆ మాట నాకు చాలా కష్టంగా అనిపించింది. Then God told very clearly దేవుడు చాలా స్పష్టంగా నాతో చెప్పాడు. from Mark chapter 10, మార్కు సువార్త 10వ అధ్యాయం నుంచి verse 45. 45వ వచనం నుంచి, For even the Son of Man did not come to be served, but to serve, to give his life as ransom for many. మార్కు సువార్త 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చిననెను. Hallelujah. Our God is a creator of heaven and earth. మన దేవుడు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త. Jesus said, let it be, so it was there. కలుగును గాక అని మన దేవుడు పలకగా అది కలిగింది. When such a God came on the face of the earth, అలాంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, and what is he telling? I came to serve you. వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, మీకు పరిచయం చేయడానికే వచ్చాను అంటున్నాడు ఆయన. I come from a faith where we have to serve God, but here is a God who's saying, I came to serve you. ఇదిగో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను. నేను వచ్చే విశ్వాసంలో ఎట్లా ఉండే అంటే, మనం వెళ్ళి అక్కడ సేవ చేయాలి. కానీ ఇక్కడైతే దేవుడే ప్రభువారే వచ్చి మనకు సేవ చేస్తారని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే వ్యత్యాసం ఉంది. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ ఇస్. అక్కడే తేడా, అక్కడే వ్యత్యాసం ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటా తేడా? గాడ్ ఈస్ సేయింగ్ ఐ కేమ్ టు సర్వ్ యు. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను. And God is expecting us to be the followers of Jesus, to serve him same way. యేసు ప్రభుని వెంబడించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. Yesterday we saw that what God said, I will bless you, I will take you. మిమ్మల్ని దీవిస్తానని, మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు చెప్పగా గత రాత్రి మనం విన్నాం. But God also is saying, I came to serve, you must also serve. కానీ అదే దేవుడు చెప్తున్న మాట, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను, అంతేకాదు మీరు కూడా ఒకరికి ఒకరు పరిచారం చేయాలి. Everybody in the body of Christ is made unique to serve him. దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా పరిచారము చేయవలసిన వ్యక్తి అయి ఉన్నాడు. Nobody can sit here and say, no, I don't want to serve. I will come to church, attend the church and I will go. That is not part of the church. ఏ విశ్వాసి కూడా ఊరికే సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయి నేను పరిచర్య చేయలేనండి అని చెప్పే వ్యక్తిగా ఉండకూడదు. You should not say, I don't know Telugu, I don't know reading, writing, what will I do? I don't know to serve God. నాకు చదవటం రాదండి, నాకు పాడటం రాదండి, నాకు చేయటం రాదండి అని చెప్పి దేవుని పరిచర్య చేయకుండా ఉండకూడదు. Kattampudi, one village nearby in Guntur.
గుంటూరు దగ్గర కట్టంపూడి అనే ఒక ఊరుంది. Whether you know it or not, I know it. I went there for missions. మీకు ఆ ఊరు తెలుసో లేదో తెలియదు కానీ నేను ఆ ఊరికి వెళ్ళాను పరిచయం చేయడానికి. An 84 years old lady 84 సంవత్సరాల ఒక స్త్రీ, doesn't know to write and read. ఆమెకి చదవటం రాదు, రాయటం రాదు. She kept the radio. From the radio, she by hearted the Bible. ఆమె రేడియోలో వాక్యం విని వాక్యాన్ని దాచిపెట్టుకుని నేర్చుకుంది. So in my team, one person came to preach the word of God. నాతో పాటు వచ్చిన బృందంలో ఒక వ్యక్తి వాక్యం చెప్పడానికి వచ్చాడు. Very new person to preach the word. ఆయన నా బృందంలో కొత్తగా వాక్యం చెప్పడానికి వచ్చిన So వ్యక్తి. we go for missions. We give opportunities to share. మేము అలాగూ మా టీమ్ తో కలిసి పరిచయానికి వెళ్ళినప్పుడు అలాంటి వారికి అవకాశం ఇస్తా ఉంటాం. So he gave a scripture, but read some other scripture. కానీ ఆయన చెప్పిన వాక్యమేమో రెఫరెన్స్ ఏమో ఒకటి, చదివిన వాక్యం రెఫరెన్స్ ఏమో ఇంకొకటి. That lady got up from the service, in the service, ఆ ఆరాధన మధ్యలోనే 84 సంవత్సరాల ముసలావిడ లేచింది. and contestam. She just read the whole verse. పాస్టర్ గారు మీరు తప్పు చెప్పారు, నేను చెప్తానని ఆయన చెప్పిన వచనాన్ని రిఫరెన్స్ తో సహా ఈమె కంఠస్థంతో చెప్పేసింది. తప్పు చెప్పలేదు కానీ వర్డ్ ఆఫ్ గాడ్ ఎలాగ ఉందని చెప్పింది. ఆమె దేవుని వాక్యం అంటే పాస్టర్ గారు మీరు తప్పు చేశారని చెప్పలేదు కానీ ఇదండి దాని వాక్యం అని ఆమె రిఫరెన్స్ సహా చెప్పేసింది. So I was surprised how 84 years lady knows this. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, 84 సంవత్సరాల ఈ ముసలావిడికి ఇది ఎలా తెలుసని. The Katampudi pastor told me she doesn't know how to read and write. కట్టంపూడిలో మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు ఆమెకి చదవటం రాయటం కూడా రాదండి అని From చెప్పాడు. the radio she learned the message and she by heart. రేడియోలో ఆమె వాక్యం విని వాక్యం నేర్చుకునేదంట. What do we learn from it? మనం ఏమి నేర్చుకున్నాం దాని నుంచి? Your heart is in God. మనం మన హృదయాన్ని ప్రభువులో నిలిపినట్లయితే You will do what God has asked you to do. దేవుడు ఏం చేయమని నిన్ను అడుగుతున్నాడో అది నువ్వు చేస్తావు. Hallelujah. Hallelujah. God has called you to serve him. దేవుడు తనకు పరిచారము చేయడానికి నిన్ను పిలిచాడు. You are all called to serve him. మీ అందరూ కూడా ఆయన్ను పరిచారము చేయడానికే పిలువబడ్డారు. So where is God calling you? ఎక్కడికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు? In the body of Christ. సంఘములోనికి పిలుస్తున్నాడు. If one part of your body is not working, నీ శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే, what do you call if hand is not working in your body? నీ చెయ్యి నీ దేహంలో పని చేయకపోతే నిన్నేమంటారు? పక్షవాదం అంటారు. అంతే కదా, తెలుగు వస్తుంది నాకు కూడా తెలుగు వచ్చి అంటున్నారు ఆయన. నా తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, తెలుగు టు తెలుగు. ఆంధ్ర తెలంగాణ కదా, అన్ని తెలుసు. పారాలిసిస్ అంటారు దాన్ని. పక్షవాతం అంటారు కదా. మిగతా అంతా all part of the body are working. మిగతా అన్ని శరీర భాగాలు పనిచేస్తున్నాయి, One hand is not working. చెయ్యి మాత్రమే పనిచేయట్లేదు. That is not the problem of the church. సంఘం అలా వండుకోవడానికి వీల్లేదు. We are not paralytic body of Jesus. మనము ఏమి పని చేయని పక్షవాయువు కలిగిన వాళ్ళ వలె ఉండకూడదు. We are the body which is functional, where Jesus is the head. దేవుడు ఈ సంఘానికి శిరస్సు గనక ఆ శిరస్సు అయి ఉన్న ఈ సంఘంలో మనం సభ్యులమై ఉన్నాం. So what is the obvious question you have? కాబట్టి మన ముందున్న ప్రశ్న ఏంటి? What must I serve in the house of God? దేవుని సంఘములో నేను ఏ పరిచారం చేయాలి? Preaching is not the only thing you can serve. కేవలం ప్రసంగం చేయటం మాత్రమే సంఘములో పరిచారం కాదు. There is a variety of worships in the house of God. పరిచారములలో అనేక రకాలైన పరిచారములు ఉన్నాయి. But one of the first thing you need to believe is what the apostle Paul is writing to Corinthians church. కానీ ప్రాముఖ్యంగా మనం నమ్మాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలోని మాట. Let's turn to 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 12 12వ అధ్యాయం and let's read verse 47. 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరుగా అవయవములై ఉన్నారు. Look at the words what the Bible says. అక్కడ రాయబడిన వచనం ఏం చెప్తుందో వినండి. Now అటువలనే, now you are the body of Christ. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. It means you are not an individual body. దాని అర్థం ఏంటంటే మీకు మీరు వేరే ఉన్న వాళ్ళు కాదు. There may be differences between me and him. సంఘంలో ఒకరికి మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. But together we are in one body. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక సంఘంలో ఉంటున్నారు. Why? What God is saying? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటను బట్టి? You are the member of that one body. మీరు ఆ ఒకే శరీరములో సభ్యులై ఉన్నారు. Members means you are part of that family. సభ్యులు అనగా ఆ కుటుంబానికి చెందిన వారు అని అర్థం. My son will carry my name. నా కుమారుడికి నా పేరే వస్తుందండి.
his son will carry his name. ఇదిగో ఈ పాస్టర్ గారి కొడుకుకి ఆయన పేరు వస్తుందండి. Whatever your family name is going to be carried నీ forward. కుటుంబానికి ఏ పేరు ఉందో ఆ కుటుంబం పేరే తర్వాతి తరానికి వస్తా So ఉంటది. if you are part of this church, అట్లాగే మీరు ఒక సంఘం అనే కుటుంబానికి చెందిన వాళ్ళైతే you are part of this family. మీరు ఈ కుటుంబ పేరును కలిగిన వాళ్ళు. You got two names. మీకు రెండు పేర్లు వస్తాయి అప్పుడు. One you belong, but your father gave, biological father. ఒకటి శారీరకంగా మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు గనక ఆయన పేరు మీకు వస్తది. Second, what Christ gave you, this joy assemblies of God. రెండోది మీరు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందినప్పుడు రక్షించబడిన తర్వాత యేసు ప్రభువారు ఈ సంఘానికి ఇచ్చిన పేరు మీకు ఇస్తాడు. If this is your house, then this becomes your responsibility. ఇది మీ to be in the కుటుంబం body of అయితే ఇక్కడ మీరు బాధ్యత కలిగిన వాళ్ళన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Now you are the member of body of Christ. ఇప్పుడు మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు. So once naturally you are body of Christ, you must do the work of the church of God. ఒక్కసారి మనం క్రీస్తు శరీరములో భాగమైన తర్వాత తప్పనిసరిగా మనం ఏదో ఒక పరిచారం చేయవలసిన వారమై ఉన్నాం. If you are not serving, మనం పరిచారం చేయని వాళ్ళం అయితే then you are not growing. మనం ఎదగటం లేదని అర్థం. You're not growing. మనం ఎదగటం లేదని అర్థం. If you're not growing, then you're not seeing the glory of God. మనం ఎదగటం లేదు అంటే దేవుని మహిమను చూడలేకపోతున్నామని అర్థం. Hallelujah. Why you should grow? ఎందుకు మనం ఎదగాలి? You know, sometimes God holds your miracle because you're not serving the body of Christ. కొన్నిసార్లు ఎందుకు దేవుడు నీ కొరకు చేయాల్సిన అద్భుతాన్ని ఆపేస్తాడంటే చేయకుండా నువ్వు దేవుని సంఘంలో పరిచారము చేయటం లేదు గనుక. You must serve in the kingdom for the king's work. దేవుని కొరకు ఆయన మహిమ కొరకు ఆయన రాజ్యములో నీవు పరిచారము చేయవలసిన వ్యక్తివై ఉన్నావు. So what are the qualifications for that? ఆ పరిచారము చేయడానికి ఉండాల్సిన అర్హతలేంటి? First of all, you need to know what Apostle Paul writes to Ephesus church. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాసిన మాటలు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. We have known God asked you to serve him. జాగ్రత్తగా గమనించండి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి పరిచారం ఆశిస్తున్నాడు. Secondly, God said you are part of the member of Christ. రెండోది మనం నేర్చుకున్న విషయం మనందరం కూడా సంఘములో సభ్యులమై ఉన్నాము. Now, most beautiful exposition of God is given in book of Ephesus chapter 2 verse 10. ఎఫెసీ పత్రిక 2:13 సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన వివరణ అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. Let's read that Ephesus chapter. ఎఫెసీ పత్రిక 2:10 మనం చదువుకుందాం. ఎవరైనా ఒకళ్ళు గట్టిగా చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Hallelujah. You understand the scripture? I will break the scripture and give it to you. మీకు ఆ వచనం అర్థమైందా? దాన్ని మీకు ముక్కలుగా చేసి వివరిస్తాను. For you are God's handiwork. మనము దేవుని పని అయి ఉన్నాము. What do you mean handiwork? దేవుని పని అయి ఉన్నామంటే అర్థం ఏంటి? The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, in your mother's womb God has worked and shaped to be like you. నిన్ను దేవుడు నీ తల్లి గర్భములో రూపించాడు, సృష్టించాడు. He's created ఆయన నిన్ను సృష్టించాడు. and he is working to be who you are. అంతేకాకుండా నువ్వు ఏమి కావాలో అలా అవ్వడానికి దేవుడు నిన్ను రూపిస్తున్నాడు. Now when God says you are the handiwork in the church, ఇప్పుడు దేవుడు సంఘములో నువ్వు దేవుని పని అయి ఉన్నావని చెప్తున్నప్పుడు that means God has saved you and brought you and shaped you to be like him. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పిలిచి రక్షించి సంఘములో చేర్చి తనలాగా ఉండటానికి నిన్ను రూపిస్తున్నాడు అని అర్థం. Now the baby is formed in the womb. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు గర్భములో రూపం పొందుకుంటారు. Where are you formed? మీరందరూ ఎక్కడ రూపొందించబడ్డారు? You are created in Jesus. మీరు యేసు క్రీస్తునందు రూపించబడ్డారు. Hallelujah. When Jesus went on the cross, యేసు ప్రభువారు శిలువ మీదకి ఎక్కినప్పుడు he remembered you, your name. ఆయన నిన్ను నీ పేరును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. So you are created in Jesus. కాబట్టి నువ్వు యేసునందు రూపించబడిన వ్యక్తివి. So if you are created in Jesus, కాబట్టి నువ్వు ఇప్పుడు యేసునందు రూపించబడిన వ్యక్తివైతే as the mother holds the baby, so Jesus holds you. తల్లి తన బిడ్డను ఎలాగూ హత్తుకుంటుందో అలాగూ దేవుడు నిన్ను హత్తుకుంటాడు. Hallelujah. Now when the child grows, ఈ బిడ్డ ఎదుగుతున్నప్పుడు the child has to do the work of the family. కుటుంబంలో ఏ పని ఉంటే ఆ పని ఎదుగుతున్న ఈ బిడ్డ చేయవలసిన వ్యక్తి అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah.
పిల్లలకి పాలు ఇస్తారండి. 10 years అయినా పాలు ఇస్తే ఉంటాడు ఆయన? పడతాడు. మాంసం ఎక్కడ అండి? సో వెన్ ద చైల్డ్ గ్రోస్, బిడ్డ ఎదిగినప్పుడు he has to do the work of the father, ఆ తండ్రి యొక్క పనిని కుమారుడు కూడా ఆ బిడ్డ చేయవలసిన వ్యక్తి the అయి work ఉన్నాడు. of the family. ఆ కుటుంబ యొక్క ఎదుగుదల కొరకు. So if you are growing, కాబట్టి నువ్వు ఎదుగుతున్నట్లయితే what you should do? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి? You should serve in the house of God. అట్లాగే నువ్వు కూడా ఈ కుటుంబం కొరకు పని చేయాలి. Hallelujah. You are not working for the man, నువ్వు ఒక మనిషి కోసం పని చేయట్లా, you are not working for the people, నువ్వు ప్రజల కొరకు పని చేయట్లా. because you are born in Jesus. నువ్వు యేసునందు నూతనంగా సృష్టించబడ్డావు You కనుక are working for God. నువ్వు ఆయన కొరకు పని చేసే వ్యక్తి అయి ఉన్నావు. And God is saying, దేవుడు చెప్తున్నాడు, this is good work, ఇది మంచి, ఇది సత్క్రియ, good work, ఇది సత్క్రియ. that you are working for Jesus and his people. ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు నీవు పని చేయటం అనేది సత్క్రియ. And in the end he says, God the Father in advance prepared you for this service. ఈ వచనంలో ఆఖరి మాట, దేవుడు ముందుగానే ఈ సత్క్రియలు చేయడానికి నిన్ను సిద్ధపరిచాడు. Hallelujah. So you cannot say, I will not do. నేను చేయను, చేయలేను అని నువ్వు చెప్పకూడదు. Hallelujah. మీకు అర్థమవుతుందా? మీరు చెప్పలేరు, నేను చేయలేను, ఇది నాకు కుదరదు, ఇది నా అంటే కాదు, నేను పాట పాడతాను, ప్రీచింగ్ చేస్తాను, వెళ్తాను, అదే వర్క్ చేస్తాను, నాకు కుకింగ్ వస్తుంది, అలాగే చెప్పలేరు. మీకు ఏ పని ఇచ్చినా దేవుని దగ్గర నుంచి వచ్చిందని చేయాల్సిందే. ఆమేన్. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువారు, God has already prepared you for that work. ఎందుకంటే ఈ వచనం చెప్తుంది, దేవుడు ముందుగానే ఈ సత్క్రియలు చేయడానికి మనల్ని సిద్ధపరిచాడు అని. Hallelujah. Biggest mistake the church does, సంఘం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే, that we think that what we can do we will do, మనం అనుకుంటాము మనం చేయగలిగిందే మనం చేస్తామని. and if pastor removes you from there, నువ్వు చేయగలిగే ఆ పని నుండి పాస్టర్ గారు నిన్ను తప్పించినప్పుడు biggest enemy becomes your pastor. నీకు అతి పెద్ద శత్రువు పాస్టర్ గారు అయిపోతాడు. Why is he doing like that? ఎందుకు పాస్టర్ గారు అలా చేస్తున్నాడు? What must I do? నేనేం చేయాలి ఇప్పుడు? You know, when the biggest challenge came to me, నాకు అలాంటి ఒక పెద్ద సవాల్ ఎదురయ్యింది. I told church, God is telling me to divide this church and plant this church. నేను సంఘం అంతటితో చెప్పాను, దేవుడు నాకు చెప్పాడు ఈ సంఘాన్ని భాగాలుగా చేసి బయటికి పంపించమంటున్నాడని చెప్పాడు సంఘంతో. One 65 years old man came to my office. నా సంఘంలో ఉన్న 65 సంవత్సరాల ఒక వ్యక్తి నా ఆఫీస్కి వచ్చాడు. He said, you are very young pastor, ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు చాలా యవనస్తులు, you should not do this mistake. మీరు ఈ పొరపాటు చేయకూడదండి. God has built such beautiful church, దేవుడు ఒక మంచి సంఘాన్ని మనకిచ్చాడు, and why are you doing this? ఎందుకు మీరు దాన్ని నాశనం చేస్తున్నారు? We don't want to go other places. Other place, we don't want to go. మేము మన సంఘము ఇతర ప్రాంతాలకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. We are good here, we are one family. ఇక్కడే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఒకటిగా ఉన్నాం కదా. Then I asked him, how many children you have? నేను అడిగినప్పుడు ఆయన్ని, నీకు ఎంతమంది పిల్లలయ్యా అని. He had 3 children and 1 adopted son. ఆయనకి 3 పిల్లలు, ఇంకొక పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. 2 girls and 2 boys. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. And I asked him, what are you going to do with them? నేను అడిగాను, ఈ పిల్లల విషయంలో నువ్వేం చేయబోతున్నావయ్యా అని. 5 minutes he thought. 5 నిమిషాలు ఆలోచించాడు. He said, what will I do? I'll send them to the work and get them married. ఆయన చెప్పాడు, వాళ్ళని పనికి పంపిస్తాను, ఆ తర్వాత పెళ్లి చేస్తాను అన్నాడు. Then I asked him a question. ఆ తర్వాత అడిగాను నేను, Why marriage? ఎందుకు పెళ్లి చేస్తావని. Be like that only. అలాగే ఉంచొచ్చు కదా అన్నాను. మంచిది కదా, ఒక కుటుంబంలాగా అలాగే ఉండు. మీ అంతా ఒక కుటుంబంలాగా అలాగే ఉండిపోవచ్చు కదా, ఎందుకు వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తావు అన్నాను. అదే క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. పెంచి పెద్ద చేసి చదివించి అన్ని చేసి మీరు అమ్మాయిని బయట పంపిస్తారు ఎందుకు? అలాగే అందరూ ఉండొచ్చు కదా. ఎందుకంటే అలా చేసేది మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపిస్తాం కదా, ఎందుకని ఉంచుకోవచ్చు కదా ఇంట్లో. మరి మీరు అట్లా చేస్తే దేవుని సంఘం చేయవద్దా? మరి మన కుటుంబ విషయంలో అలాగ మనం చేస్తుంటే సంఘ విషయంలో అలాగ చేయొద్దు మనం. యు హ్యావ్ టు డూ ద సేమ్. అదే పనిని సంఘంలో కూడా మనం చేయాలి. He quietly went from my church and left the church. ఆయన ఆ తర్వాత నిదానంగా నా సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. But today God gave me 7 churches. కానీ దేవుడు నేను ఆ పని చేసినందువలన 7 సంఘాలుగా నా సంఘాన్ని దేవుడు దీవించాడు. What I never even thought
God gave a church in Singapore and in US also. నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్ దేశంలో నాకు ఒక సంఘం ఉంటుందని, అమెరికా దేశంలో నాకు ఒక సంఘం ఉంటుందని. God did what he called to do. కానీ దేవుడు దేని కొరకు పిలిచాడో దాన్ని చేశాడు. Hallelujah. Can you now imagine this what I am telling you? నేనేం చెప్తున్నానో మీరు ఊహించగలరా అసలు ఇప్పుడు? The Joy Assemblies of God will be all over the world. జాయ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘం ప్రపంచమంతా విస్తరించును గాక. Who will go? ఎప్పుడు ఎవరు వెళ్తే? In Abbail. Your son has to go. ఎవరు పాస్టర్ గారు కొడుకు పోవాలా అని అడుగుతున్నాడు. Well, అప్పటోడు పోవాలా? ఈయన 25 years వెళ్ళి మళ్ళీ ఇట్లా ట్రైనింగ్ చేసి అప్పటి వరకు ఈయన వాళ్ళ ఫాదర్ ఏజ్కి వచ్చేస్తారు. నేను తెలుగే మాట్లాడుతాను. రైట్ పాస్టర్. మనమందరం కలిసి దేవుని సేవ చేయాలి. ఆమేన్. మీకు ఇచ్చిన కృపలో దేవుడికి పిలిచిన పిలుపులో మీరు సేవ చేయాల్సిందే. ఆమేన్. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, యు ఆర్ డినైయింగ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు అలాగ చేయకపోతే దేవుని పనిని తిరస్కరిస్తున్నారని అర్థం. This 35th anniversary, what can be different in next 20 years? 35వ వార్షికోత్సవ స్తుతికుడికిలో రానున్న 20 సంవత్సరాల్లో మనం ఏం ఆశిస్తున్నాం సంఘం నుండి? Every church has a vision from God. ప్రతి సంఘానికి దేవుడిచ్చే ఒక దర్శనం ఉంటుంది. There is a local church, there is a universal church. సంఘాలు రెండు, ఒకటి స్థానిక సంఘము, రెండు సార్వత్రికమైన సంఘము. Every local church has a vision from God. ప్రతి స్థానిక సంఘానికి దేవుడిచ్చిన ఒక దర్శనం ఉంటుంది. When you cross that vision, then God gives you another vision. మీరు ఆ దర్శనాన్ని నెరవేర్చిన వాళ్ళైతే సంఘానికి దేవుడు ఇంకొక దర్శనాన్ని ఇస్తాడు. Now we are entering into next 20 years according to me, because God spoke to me. నా ఉద్దేశం ప్రకారం నేను అనుకున్నానంటే ఈ సంఘము ఒక దశను పూర్తి చేసుకొని ఇంకొక దశలోనికి రానున్న 20 సంవత్సరాలకి ప్రవేశించబోతా ఉంది. Going into the next 20 years, రానున్న 20 సంవత్సరాలకి మనం ప్రవేశించేటప్పుడు vision of the church has to be fulfilled in your life. సంఘం యొక్క దర్శనము మన జీవితంలో నెరవేర్చబడాలి. Hallelujah. And God will speak to you to fulfill this vision. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రభు తప్పక నీతో మాట్లాడతాడు. What are the few things we require to fulfill this vision? ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి మనకు కావాల్సినవి ఏంటి? What? I have few 3-4 points, then we'll close. 3 లేక 4 విషయాలు చెప్పి ముగిస్తాను. Colossians chapter 3 verse 23 to 24. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. Read it. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఈ వర్ష చదివితే ఎంత సంతోషం ఉంటుందో. ఈ వచనం చదివినప్పుడు దాసులై ఉంటారు కాదు, మనం యజమాని లాగా ఉండాలి ఉంటుంది దాసులకు. But what is the Bible saying? Let's look into the meaning of the scripture. ఈ వచనం యొక్క అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. What Bible says is, number first, at what you require is your attitude towards Christ. మొట్టమొదటిగా ఈ వచనం మనకు చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తు పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం. What is your attitude towards Christ? యేసు ప్రభు పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం? Your humble heart ఒకవేళ దీనమైన హృదయం కలిగి ఉన్నామా? and willing spirit to work. ఆయన కొరకు పనిచేసేందుకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నామా? The Bible tells us very clearly. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. Just one verse about that, it says, slaves in all things obey those. So 23rd verse says, whatever you do, work heartily for the Lord. ఒక్క వచనం పైన 22వ వచనంలో దాసులారా మనుషులను సంతోష పెట్టువారనట్టు అని రాయబడి ఉంది. దాని కిందే మీరేమి చేసినా దేవుని కొరకు ప్రభు నిమిత్తం చేయమని చెప్పబడింది. Your attitude is what you require in the house of God. దేవుని సంఘంలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి వైఖరి. Samuel was brought into the church. దేవాలయంలోనికి సమూయేలును తెచ్చారు, గుర్తుందా? Eli has 2 sons, Hophni and Phinehas. దేవాలయంలో యాజకుడైన ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హోప్ని They ఫినెహాసు. were not following what God is telling. వారు దేవుడు ఏం చెప్తున్నారో దానికి చొప్పున చేసే కుమారులు కాదు. But Hannah is brings his son into the house of God. కానీ అలాంటి సమయంలో హన్నా తన కొడుకుని తీసుకొని దేవాలయానికి వచ్చింది. And God is calling him, Samuel, Samuel, Samuel. దేవుడు సమూయేలు సమూయేలు అని ఆ పిల్లవాడిని పిలిచాడు.
And he's running to the master and saying, tell me what I should do. ఆ బాలుడైన సమూయేలు ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేయాలి సార్ అని అడుగుతున్నాడు. In the second time, Eli know, okay, this is not him, it is God. రెండోసారి ఏలీకి అర్థమైంది పిలుస్తుంది దేవుడే అన్న విషయం. Then third time Eli says to Samuel, next time you hear this, tell here I am Lord. ఆ తర్వాత సమూయేలుకు ఏలీ చెప్పిన మాట, తర్వాత నేను ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభువా ఆలకిస్తున్నానని చెప్పు అని I చెప్పాడు. am listening to you, speak to me. I am listening to you, speak to me. నేను నీ దాసుడు ఆలకిస్తున్నాడు మాట్లాడు అని చెప్పని చెప్పాడు. And then God reveals to Samuel what is he going to do with the family. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు కుటుంబం విషయంలో ఏం చేయబోతున్నాడో బాలుడైన సమూయేలుకు సమస్తాన్ని తేటగా ప్రత్యక్షపరిచాడు. I want to tell you today, ఈ రోజు మీకు చెప్తున్న మాట, if you have the spirit and the willingness of Samuel, God will speak to you today in the name of Jesus. సమూయేలు వంటి సిద్ధ మనస్సు నీకు ఉంటే ప్రభువు నీతో కూడా మాట్లాడును గాక. All you have to do is come and say, God, speak to me. మనందరం చేయాల్సిన పని ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పడమే. Each one according to your spirit you must work. ప్రతివాడు కూడా తనకు అనుగ్రహించబడిన ఆత్మను బట్టి పరిచర్య చేయాలి. Bible says in 24th verse, 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, the Lord will receive the reward for the inheritance. ప్రభువు వలన స్వాస్యం పొందుకుంటాం ప్రతిఫలంగా. Hallelujah. In Deuteronomy, in Exodus we saw God is saying that he will give you the heritage. రాత్రి నిర్గమకాండంలో మనం చెప్పుకున్నాం కదా, నేను మీకు స్వాస్థ్యమును ఇస్తానని దేవుడు చెప్పాడు. And here in Colossians, God is saying, if you are in the ministry, if you are serving God, Jesus Christ will give you the reward as inheritance. ఇక్కడ ఈ కొలస్సీ పత్రికలో మీరు గనక ఆ మాట ప్రకారంగా దేవుని సంఘములో ఉండి పరిచారం చేయడానికి ఇష్టపడినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు స్వాస్థ్యమును ఇస్తాను ప్రతిఫలంగా అని. What is the inheritance? ఏంటి ఈ స్వాస్థ్యం? You serving God. ఈ స్వాస్థ్యం ఏంటంటే దేవుణ్ణి సేవించడమే. You have to ask God, what must I do to serve him? అయ్యా నిన్ను సేవించడానికి నేనేం చేయాలి అని దేవుణ్ణి అడగాలి మనం. There are 3 categories of serving. సేవించే విషయంలో 3 దశలు ఉన్నాయి. One category, what God is asking you through the body of Christ. మొదటిది సంఘం విషయంలో నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్పే దశ. And then that God leads you according to that direction. ఆ తర్వాత ఆ విషయమై దేవుడు నిన్ను నడిపిస్తాడు. Second category of serving, రెండో దశ పరిచర్యలో ఏంటంటే for the church. సంఘం కొరకు నువ్వు చేయాల్సిన పని. What you are doing for the church. సంఘం కోసం నువ్వు చేయాల్సిన పని. Every ministry what God gave in the church. సంఘంలో దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగించాడో అది చేసే విషయం. Then the third category, మూడో దశ through the church. సంఘము ద్వారా. Whatever the church is doing through the church, that you are involving in that. సంఘము ద్వారా ఏ పరిచర్యలు జరుగుతున్నాయో ఆ పరిచర్యలో నువ్వు కూడా భాగమై ఉండటం. In the book of Philippians, chapter 2 verse 3 and 4, the Bible tells like this. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఈ విధంగా చెప్తా ఉంది. Do not do anything out of selfish ambition. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయొద్దు అని రాయబడింది అక్కడ. There is nothing you can do in competition. కక్ష చేత అలాగే వృధాతిశయము చేత ఏమి చేయలేం మనం. But rather in humility serve the Lord. వినయమైన మనస్సు గలవారమై పరిచర్య చేయాలి. Rather serve the Lord in humility. మనం దేవుణ్ణి వినయంతో సేవించాలి. What is the Lord asking you to do today? ఈ రోజు దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటో చెప్పనా? You are sitting here for the ministry of the pastors and leaders. జాగ్రత్తగా గమనించండి, ఈ రోజు మనం సేవకుల కొరకు సంఘం కొరకు ఇక్కడ కూర్చొని ఉన్నాము. And now because of you, somebody else should be sitting. నిన్ను బట్టి వేరొకరు కూడా వచ్చి సంఘములో కూర్చోవాలి కదా. Hallelujah. If you are not doing that core work, then you are not serving Jesus Christ. ఒకవేళ నువ్వు ఆ ప్రాముఖ్యమైన పని చేయకపోతే నువ్వు దేవుణ్ణి సేవించినట్లే. What is the point if you are not growing in the Lord? నువ్వు దేవుళ్ళు ఎదగకపోతే దాని వల్ల ఉపయోగం ఏముందండి? If you catch a water in the pot, మీరు ఒక పాత్రలో నీటిని పట్టుకున్నట్లయితే and you don't drink and keep it like that, ఆ పాత్రలో నీళ్లు పట్టి దాన్ని తాకకుండా అలాగే ఉంచితే what will happen to the water? ఏమైంది? నీళ్ళకి మీ దాహం తీరిద్దా? But what will happen to the water? నీళ్ళకి ఏమైంది చెప్పండి? నీళ్ళకి ఏమైంది? మీరు ఒక పాత్రలో నీళ్లు తీసుకొని లేక కొండలో నీళ్లు తీసుకొని తాగకుండా వాడకుండా అలాగే ఉంచితే నీళ్ళకి ఏమైంది? ఏమైతుంది? పాచి పడుతుంది. తాగొచ్చా మీరు ఆ వాటర్? పాచి పెట్టిన నీళ్ళు తాగుతామా? కొండలో ఉన్న నీళ్ళే మీరు తాగకపోతే, దేవుని సేవ చేయకపోతే ఎట్లా?
If this is the house of God like a pot, ఒకవేళ దేవుని సంఘము కొండ అని మనం అనుకుంటే you are the water in that. ఈ సంఘం అనే కొండలో మీరు నీళ్ళై ఉన్నారు. Does the pot get spoiled or the water get spoiled? కొండ పాడయిందా, కొండలో ఉన్న నీళ్లు పాడయ్యాయా? The pot is still capable of doing that. కొండ ఏం పాడవలా, అది అలాగే ఉంది, But the water gets spoiled. కానీ నీళ్లు పాడయ్యాయి. And worms will come in that. అందులోకి పురుగులు వచ్చాయి. That worms you cannot drink. అలాంటి నీళ్లు మనం తాగలేం. If you drink, you'll go to hospital. ఒకవేళ తాగితే హాస్పిటల్లో కూర్చోవాలి. The church is like that. సంఘం కూడా అంతే. You receive the water from the Lord. మీరు దేవుని దగ్గర నుంచి ఒక పని పొందుకుంటారు. You receive it. మీరు దాన్ని You స్వీకరిస్తారు. have to let it go. దాన్ని మీరు తిరిగి ఇవ్వాలి సేవ చేసి. When you receive from the Lord here, మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాన్ని ఇస్తే you must let it go. మీరు దాన్ని తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళై ఉన్నారు. Start doing that, the work of God will move in your life in అలాగ Jesus' name. పొందుకున్న దాన్ని మీరు తిరిగి ఇస్తూ ఉంటే తప్పక మీ జీవితంలో గొప్ప కార్యాలు You చూస్తారు. are a clean living water. మీరు శుద్ధమైన జలం వలె ఉంటారు. When the Bible says anybody who comes to Jesus, they will not thirst anymore. బైబిల్ చెప్తుంది ఎవరైతే క్రీస్తు యేసును సమీపిస్తారో వారు కదల్చబడరు అని. The ministry rises with the calling to the church. సంఘం యొక్క పిలుపు మీదే సంఘ అభివృద్ధి ఆధారపడి ఉన్నది. Your first primary role is to serve the Lord. మీ మొట్టమొదటి ప్రాధాన్యమైన పరిచర్య ఏంటంటే దేవునికి సేవ చేయటం. Your body should be healthy and strong to do what God has called to do. దేవుడు ఏ పని చేయడానికి సంఘాన్ని పిలిచాడో ఆ పని చేసే విషయంలో సంఘం ఆరోగ్యవంతంగా ఉండాలి. If you have received from God, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నట్లయితే you must also give to God. పొందుకున్న దాంట్లో నుంచి మరలా తప్పకుండా దేవునికి ఇవ్వాలి. You have to give it to God. దేవునికి ఇవ్వాలి. Your life first. మొదటగా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. Your time first. రెండవదిగా నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. Your tithe to the Lord. మూడోది నీ ధనాన్ని దశమ భాగంగా దేవునికి ఇవ్వాలి. Then give your children to God. నాలుగోది దేవుడు మీకు అనుగ్రహించిన సంతానాన్ని దేవునికి ఇవ్వాలి. To God, God will give it back to you 100-fold. నీవు దేని దేవునికి ఇచ్చినా 100 అంతలుగా దేవుడు దాన్ని తిరిగి నీకు ఇస్తాడు. Our God is a true and righteous God. మన దేవుడు నీతిగల దేవుడు, సత్య దేవుడు అయి ఉన్నాడు. You give and serve him in the house of God. నీవు ఆయనకి ఇచ్చి సంఘములో ఆయనకు సేవ చేసినట్లయితే Then God will honor you and lift you. తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరిచి విస్తరింపజేస్తాడు. Stop the anointing of God. దేవుని అభిషేకాన్ని అప్పుడు నువ్వు ఆపలేవు. See, no man, no pastor, no leader can stop God's anointing on you. ఏ నాయకుడు, ఏ సేవకుడు, ఏ అధికారి కూడా ఆ సమయంలో మీకు దేవుడిచ్చే అభిషేకాన్ని ఆపలేడు. Provided you serve the Lord. ఎప్పుడంటే నువ్వు కేవలం దేవుణ్ణి సేవించినప్పుడే. Hallelujah. 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 When COVID came, కోవిడ్ వచ్చినప్పుడు you never even got out of your house. మనం ఇంట్లో నుంచి అసలు బయట కాలే పెట్టలా. Because they said death is on the road. ఎందుకంటే రోడ్డు మీద చావు ఎదురు చూస్తుందని చెప్పారు కాబట్టి. How careful you were in the house. ఎంత జాగ్రత్తగా ఇంట్లో ఉన్నాం మనం ఆ సమయంలో. This road would have been completely silent. నేను అనుకుంటాను ఒకవేళ ఆ టైంలో ఇదిగో ఈ రోడ్డు అంతా చర్చి ముందు అంతా మోగమైందేమోనని. In the period of time, that time, ఆ సమయంలో the Lord told us, దేవుడు మాకు చెప్పిన మాట, you take the food and give to the poor people on the street. ఆహారాన్ని వండి రోడ్డు మీద ఉన్న పేదలకి అన్నం పెట్టు అని చెప్పాడు దేవుడు మాకు. Now the biggest challenge in the church is who will go. అయితే మాకున్న పెద్ద సమస్య ఏంటంటే అలా చేయడానికి సంఘంలో ఎవరు ముందుకు వస్తారని చూసాం. I was also thinking, how will I tell the church? The government is saying don't go. నేను కూడా ఆలోచన చేశాను. గవర్నమెంట్ వాళ్ళేమో బయటికి వెళ్తాంటున్నాడు, దేవుడేమో బయటికి వెళ్ళి అన్నం పెట్టమంటున్నాడు. So I got the pastoral team together. కాబట్టి నేను నాతో పాటు మా సంఘంలో సేవ చేసే అసిస్టెంట్ పాస్టర్లు అందరిని పిలిచాను. I said, I'm going to take a police permission. నేను అన్నాను వాళ్ళతోటి, అయ్యా మనం వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకుందాము. If the police permission we get it, it is your choice. You want to come and serve and give people. ఒకవేళ పోలీసులు మనకు పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం, వచ్చి పరిచర్య చేయాలా వద్దనేది మీ ఇష్టం అని చెప్పాను వాళ్ళకి. We got the police permission. పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. We served 11,400 meals. 11,400 ఆహార పొట్లాలు మేము పంపిణీ చేసాం. My church came forward to do that. మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ భయపడకుండా ముందుకొచ్చారు ఆ పని చేయడానికి. Hallelujah. They were struggle. వాళ్ళు వాస్తవానికి ఇబ్బంది పడుతున్నారు. They were struggle. వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. But we did it in Jesus' name. కానీ యేసుక్రీస్తు నామములో మేము ఆ పని చేయగలిగాం.
I'll tell you, at that time, ఆ సమయంలో God spoke to us, go to Bangalore and start the church. దేవుడు మాకు చెప్పిన మాట, బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించు అని. In the middle of 2020, the full COVID, God is saying, go to Bangalore. 2020వ సంవత్సరం కోవిడ్ బాగా వ్యాపిస్తున్న సమయంలో దేవుడు బెంగళూరు వెళ్ళమని చెప్పాడు. I am saying, why God you are telling me like this? నేను అనుకున్నాను, ప్రభువా ఈ టైంలో ఎందుకయ్యా ఈ మాట చెప్తున్నావు అన్నాను But నేను. God said, if you don't go, you will miss something. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఒక దాన్ని కోల్పోతావు అని చెప్పాడు. So myself and Pastor Sadvinder, both of us took police permission, drove from Hyderabad to Bangalore. నేను నాతో పాటు పాస్టర్ సత్యేందర్ గారు పోలీస్ పర్మిషన్ తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయాం. In COVID time, what happened? All the buildings are vacant. కోవిడ్ టైంలో జరిగిన విషయం ఏంటంటే బిల్డింగ్లన్నీ కూడా ఖాళీ అవుతా ఉన్నాయి. So God showed me one building, go to this building. దేవుడు మాకు ఒక బిల్డింగ్ చూపించి అందులో ఒక బండి అని చెప్పాడు. I went and spoke to the owner, I want to start a church here. నేను వెళ్ళి ఆ బిల్డింగ్ ఓనర్ని కలిసి ఈ బిల్డింగ్ లో మేము ఒక సంఘాన్ని చర్చిని స్టార్ట్ చేయాలనుకుంటున్నామని అని చెప్పాను. He said, it is okay, you start the church, rent is 1,50,000. ఆ ఓనర్ గారు అన్నారు, పర్లేదు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ అద్దె మాత్రం 1,15,000 అని చెప్పాడు. అదేం కాదు, 50,000, 1,50,000. ఓకే, 1,50,000. So we both went to nearby stall, were drinking tea. మేమిద్దరం కూడా ఆ మాట విన్న తర్వాత టీ తాగడానికి కిందకి వెళ్ళాము. No one is on the road, but where police are drinking, we are also drinking there. రోడ్డు మీద ఆ టైంలో ఎవరు లేరు, పోలీసులు కూడా టీ తాగుతున్నారు, మేము కూడా పోయాం టీ తాగడానికి. And the owner called me, sir, what is your final call? ఓనర్ మాకు ఆ విషయం చెప్పాడుగా, మేము కిందకు వచ్చాం, ఆయన మాకు ఫోన్ చేశాడు, ఏం మాట్లాడుకున్నారండి అని. I said, I'll give you 50,000. నేను అన్నాను, 1,50,000 కాదయ్యా, 50,000 ఇస్తానని చెప్పా. He is like, 50,000, you are so less. ఆయన అన్నాడు, నేను 1,50,000 చెప్తే నువ్వు 50,000 అంటావేని అన్నాడు. I said, it is your choice. నేను అన్నాను, మీ ఇష్టం అండి అన్నాను. In my heart, I said, God, if you showed the building, you will give to me. నేను అనుకున్నా నా మనసులో, ప్రభువా ఈ బిల్డింగ్ చూపించి నువ్వే అయితే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ మాకు వస్తా అనుకున్నాను. And the church is praying, fasting and praying. వెనకాల సంఘం మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంది. That night, that Brian again called me. ఆ రాత్రి ఆ ఓనర్ గారు మరలా నాకు ఫోన్ చేశాడు. He said, my father saw your name. ఆయన అన్నాడు, మా తండ్రి గారికి నీ పేరు కనిపించింది. He said, Vikram Shinde, are you Maharashtra? విక్రమ్ షిండే అనే నీ పేరు, నీది మహారాష్ట్ర అని కనిపించింది. I said, yes, I am Maharashtra. నేను చెప్పాను, అవునండి మాది మహారాష్ట్ర, నా పేరు విక్రమ్ షిండే అని చెప్పాను. He said, my father also is a Maharashtra. ఆయన అన్నాడు, ఓనర్ గారు మా నాన్నగారిది కూడా మహారాష్ట్ర అని అన్నాడు. He said, all Maharashtrians are good, give to him, he said. వెంటనే ఆయన అన్నాడు, ఆయన కూడా మహారాష్ట్ర వాడే కదా, మనోడే కదా, ఇచ్చేస్తాయి బిల్డింగ్ అన్నాడు. ఇప్పుడు 5 years అయిందండి చర్చ్ స్టార్ట్. ఇప్పుడు అక్కడ సంఘం స్థాపించి 5 సంవత్సరాలు అయింది. Hallelujah. God is doing great work. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. My church and my people walked with me to build the church. నాతో కలిసి ఆ సంఘాన్ని కట్టడానికి నా సంఘస్థులు ఎంతో పనిచేశారు. If you build a church with the pastors here, you will see church in every town, every village. మీ సేవకులతో కలిసి మీరు కూడా పరిచయం చేయడానికి ఇష్టపడితే ప్రతి గ్రామంలో మీరు ఒక సంఘాన్ని స్థాపించవచ్చు. అంతేనా? Hallelujah. God is going to do that miracle for you, through you. దేవుడు మీ ద్వారా ఆ అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. Pastor can't go, but you can go. ప్రతి స్థలానికి మీ సేవకుడు వెళ్ళలేడు, కానీ మీరు వెళ్ళగలరు. What are the final 3 conclusions I give to you today? ఈ మధ్యాహ్నం మనం తీసుకోవాల్సిన ఆఖరి 3 విషయాలు ఏంటి? The challenge from God to you. దేవుడు మీకు ఇస్తున్న సవాలు ఈ మధ్యాహ్నం. 1 challenge. మొదటి సవాలు, What can you focus the vision of the church? నువ్వు సంఘం యొక్క దర్శనం మీద దృష్టి పెడతావా? Can you put yourself in the challenge? నీవు ఈ సవాలును స్వీకరిస్తావా? And if you accept the challenge, you must serve God. సంఘం యొక్క దర్శనం అనే ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా దేవుని పని చేయాల్సిందే. Hallelujah. Second thing, రెండవ సవాలు, when you are taking the challenge from God, మీరు దేవుడు ఇస్తున్న ఈ సవాలును స్వీకరిస్తున్నప్పుడు you will see your call of God being fulfilled in your life. మీ జీవితాల పట్ల దేవుడు కలిగి ఉన్న పిలుపు నెరవేర్చబడటం మీరు చూస్తారు. నెహెమ్యా was crying for no Jerusalem walls. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను బట్టి దుఃఖిస్తూ ఏడుస్తున్నాడు. And he is serving before the king. ఆయనేమో రాజుగారి దగ్గర సేవ చేస్తున్నాడు. And he took a fast and cried enough, and then he decided to go to the king. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళిన రాజుతో మాట్లాడదాం అనుకున్నాడు. And he said, kings, please give me the money to build the walls. వెళ్ళి, రాజా నేను వెళ్ళి మా యెరూషలేము ప్రాకారం కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. He is not a believer.
ఆయన రాజుగారి విశ్వాసి కాదు. But he looked at Nehemiah. కానీ నెహెమ్యాను చూసి Politically, he thought, రాజకీయంగా ఆలోచించిన విషయం ఏంటంటే, this man is so burdened for his city. ఈ వ్యక్తి తన పట్టణాన్ని గురించి ఎంతో భారం కలిగి ఉన్నాడు. And if he's going to build the city belongs to me. వెళ్ళి ఆ పట్టణాన్ని కడితే ఆ పట్టణం నా పేరుకి ఎంతకే So వచ్చిందిగా. that somebody was burdened to go build the walls. ఆ పట్టణం కట్టడానికి ఒకడికి భారం ఏర్పడింది. So let king give the money and send. వెంటనే ఆ విషయం ఆలోచించి రాజుగారు డబ్బిచ్చి పంపించాడు. Nehemiah is saying, God was telling me and I want to go and build the walls. నెహెమ్యా చెప్తున్నాడు, దేవుడు నాకు ఈ విషయం చెప్పాడు, నేను వెళ్ళి ప్రాకారం కడతాను అంటున్నాడు. The king is saying, whichever God you serve, but you are building my city. రాజు అంటున్నాడు, నీకు ఏ దేవుడు చెప్పినా నాకు అనవసరం, నువ్వు వెళ్తున్నావు, నా కోసం ఒక పట్టణాన్ని కడుతున్నావని ఆయన అంటున్నాడు. Walls of that Jericho, the walls of Jerusalem is built there. యెరూషలేము ప్రాకారాలు కట్టబడతా ఉన్నాయి. There are two different burdens. రెండు రకాల భారాలు కనిపిస్తా One ఉన్నాయి. is for people, ఒకటి ప్రజల కొరకైన భారం, one is politically. ఇంకొకటేమో రాజకీయ సంబంధమైన భారం. I am asking you which state? నేను అడుగుతున్నాను, ఏ వైపున ఉంటాం? Politically state or the godly state? మీరు చెప్పండి, ఏది నిలబడింది? ఆ రాజు అనుకున్నది నిలబడిందా, నేమ కట్టిన వాళ్ళు నిలబడిందా? ఏది నిలబడింది? అలాగే మీరు కడితే అలాగే అది ఉండిపోతుంది యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. రాజులు వస్తారు వెళ్తారండి, ఏం భయపడదు. కింగ్స్ విల్ కమ్ అండ్ దే విల్ గో. రాజులు వస్తారు వెళ్ళిపోతారు, బట్ యువర్ కాల్ విల్ బి రైట్. కానీ నీ పిలుపు ఎప్పుడు స్థిరంగా నిలబడుతుంది. యువర్ కాలింగ్. దేవుడు మీ పిలుపు విషయంలో మిమ్మల్ని ఐడెంటిఫై ద కాల్. మీరు ఆ పిలుపును గుర్తుపట్టాలి. యు నో ఐ ఆస్క్డ్ గాడ్, నేను అడిగాను దేవుణ్ణి, వై ఆర్ యు చూసింగ్ మీ టు ప్రీచ్ దిస్ వర్డ్? నేను ఈ వాక్యం చెప్పడానికి ఎందుకయ్యా నాకు ఈ వాక్యం ఇచ్చావని. అంటే ఈ రోజు వాక్యం కాదు, దేవుని పిలుపు ప్రీచింగ్ చేయడానికి. సాధారణంగానే ఒక ప్రసంగికుడిగా ఉండడానికి నన్ను ఎందుకు పిలిచావు ప్రభు అడిగాను దేవుణ్ణి. మై ఓన్లీ ఫియర్ వాస్, నా ఒకే ఒక భయం ఏంటంటే, if somebody comes and asks you, you are only not healed, how will you preach about healing? నా భయం ఏంటంటే, ఎవరైనా వచ్చి దేవుడు నిన్నే స్వస్థపరచలేదు, నువ్వు స్వస్థత గురించి ఎలా చెప్తావా అని అడిగితే ఏం చెప్పాలని నాకు అర్థం. The Lord told me, అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, you are not the healer, I am the healer. స్వస్థపరిచేవాడు నువ్వు కాదురా బాబు, స్వస్థపరిచేవాడిని నేనని చెప్పాడు దేవుడు. So I very daringly I started serving God, very cautiously serving God. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను దేవుని సేవించడం మొదలు పెట్టాను. You know, God did so many miracles in my life. నా జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడండి. I went to a place to preach the gospel. ఒక స్థలానికి వెళ్ళిన వాక్యం చెప్పడానికి ఒక రోజు. I was only 16 years old. ఆ సమయంలో నా వయసు 16 సంవత్సరాలే. And that day the miracle happened when almost that person got healed. ఆ రోజు ఒక వ్యక్తి అద్భుతంగా స్వస్థత పొందుకున్నాడు. People came to take him to the burial, but when we prayed, me and my friend prayed, God did the miracle. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి, భూస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని చేయడానికి అందరూ వచ్చారు, కానీ ఆశ్చర్యకరంగా మేము ప్రార్థన చేసినప్పుడు అతను బాగుపడి లేచాడు. హల్లెలూయా. 16 years లో ఎలాగా ప్రేయర్ చేయాలో కూడా తెలియదు. 16 ఏళ్ల వయసులో నాకు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. But we prayed together. కానీ మేము కలిసి ప్రార్థన చేశాం. God did miracle. దేవుడు అద్భుతం చేశాడు. 36 people accepted Christ on that day in Jesus. ఆ రోజు 36 మంది యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. That was my first church I started. అక్కడే నా మొట్టమొదటి సంఘాన్ని నేను స్థాపించాను. I was not healed. నేను స్వస్థత పొందుకోలేదు, but God used me to heal others. కానీ నన్ను వాడుకొని దేవుడు ఇతరులను స్వస్థపరిచాడు. You don't look at your pain, look at what Christ will do through your pain. దేవుడు నీకున్న నొప్పిని బాధను చూడమాక, ఆ నొప్పి ద్వారా బాధ ద్వారా దేవుడు ఇతరులకు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నా దాన్ని చూడు. మీ ద్వారా దేవుడు ఎవరిని ముట్టుతారో ఎవరికి తెలియదు. Nobody knows who God will touch through you. మీ ద్వారా దేవుడిని ఎవరిని తాకుతాడో మీకు తెలియదు. First challenge, మొదటి సవాల్ ఏంటంటే, challenge towards a vision. సవాలు విషయంలో మీరు దర్శనం విషయంలో సవాలు కలిగి ఉండటం. Secondly, your call towards a vision. రెండోది ఆ దర్శన విషయంలో మీరు పిలుపు కలిగి ఉండటం. Thirdly, when you serve Christ, God will bless you 30, 60, 100 folds. మూడోది, మీరు ఆ పిలుపుకు లోబడి దేవుణ్ణి సేవిస్తే 30 60 100 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేము కెనడా నుంచి యుఎస్కి వెళ్తున్నప్పుడు we required a passport, we need a visa. మేము కెనడా దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళే సమయంలో మాకు ఒక వీసా కావాల్సి వచ్చింది. So my entire family went for the visa. మా కుటుంబం అంతా వీసా కొరకు వెళ్ళాం. In that time
They're rejecting all the visas. ఆ సమయంలో ఎవ్వరు వీసా ఇవ్వడలా, అన్ని వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. So the agent told me, ఏజెంట్ మాకు చెప్పిన మాట, if they ask you what you are doing, don't tell them you are pastor. ఆ వీసా ఇచ్చే అధికారులు నువ్వేం చేస్తావని నిన్ను అడిగితే నేను పాస్టర్ అండి అని చెప్పమాక అని చెప్పాడు మా ఏజెంట్ You నాకు. say pastor, they will reject you. మా ఏజెంట్ అన్నాడు, నువ్వు నేను పాస్టర్ అండి అని అంటే వాళ్ళు నీకు వీసా ఇవ్వరని చెప్పారు. But my wife and me decided, కానీ నేను నా భార్య ఒక తీర్మానం చేసుకున్నాం, I am not going to lie. నేను అబద్ధం చెప్పనని. If she asks, ఒకవేళ వీసా ఇచ్చే వ్యక్తి నన్ను అడిగితే we will tell what we are doing. ఖచ్చితంగా నేనేం చేస్తానో అదే చెప్తాను నేను. Hallelujah. Manaku, we have used to tell half truth, half lies. సగం నిజం సగం అబద్ధం చెప్పడం మనకు బాగా అలవాటు. హైదరాబాద్ లో చాలా మంచిదండి. ఇప్పుడే వస్తున్నా అంటే 1 hour తర్వాత వస్తారు. ఇక్కడ అట్లా తెలియదు నాకు. 1 hour అంటే 1 day తర్వాత వస్తారు వాళ్ళు. So we went there. మేము వెళ్ళాము. A lady in the counter asked us. వీసా ఇచ్చే ఒక స్త్రీ అధికారి అక్కడ నిలబడి ఉంది, కూర్చొని ఉంది. She asked, "What are you doing?" First question. వెళ్ళగానే అడిగిన మొదటి ప్రశ్న, మీరేం చేస్తారండి అని. At one voice, both my wife and me said, "We are pastors." ఒకేసారి నా భార్య నేను ఇద్దరం మేము పాస్టర్లం అండి అని చెప్పాము. And she looked at us and she is telling, "Pastor, pastor, pastor." ఆ మా వైపు చూసి మీరు పాస్టర్లా మీరు పాస్టర్లా అని అడిగింది. And she is thinking we will change our words. మేము మాట మారుస్తామేమో అన్నట్లుగా మా వైపు చూస్తా ఉంది. We said, "Yes, we are pastors." మేమేమో మార్చలా, మేము పాస్టర్ అని గట్టిగా చెప్పాం. She stamped 10 years visa and she gave for 5 of us. ఆశ్చర్యకరంగా వీసాని అప్రూవ్ చేసి స్టాంప్ వేసి మాకు ఇచ్చింది. Hallelujah. 10 years. 10 సంవత్సరాలు వీసా. We can go anywhere to US and come back. అమెరికా దేశానికి ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు. So we went there, we started the church. అమెరికా దేశానికి వెళ్ళాము, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాం. After starting the church, we are thinking, okay, God will ask us to stay back and build the church. మేము అనుకున్నాము అమెరికా దేశం వెళ్ళిన తర్వాత ఈ దేశంలోనే దేవుడు మనల్ని ఉండమంటాడేమో అని అనుకున్నాం. When the church started, God said, "Go to India." సంఘం ప్రారంభించిన తర్వాత దేవుడు చెప్పాడు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి భారతదేశానికి అని చెప్పాడు. I'm like, what is this God? Like a football you are using everywhere. మేము అనుకున్నాం ఫుట్బాల్ లాగా అక్కడికి ఇక్కడికి తంత్రమైంది ప్రభువా అని అనుకున్నాం. I can go, but my wife, 3 children with me on the suitcase going everywhere. It's very difficult. సరే ప్రభువా, నేనంటే ఒక్కడిని ఎక్కడికైనా తిరగలను, నా భార్య నాతో పాటు 3 పిల్లలు సూట్ కేసు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఎట్లా తిరగాలయ్యా అని అనుకున్నాను. But God said, "I came to serve, you also serve." కానీ దేవుడు చెప్పాడు, నేను పరిచారం చేయడానికి వచ్చాను, నువ్వు కూడా పరిచారం చేయాలి. Hallelujah. Hallelujah. ఇంకొక అద్భుతమైన అంటే, before we leave, we got a pastoral job in US. అక్కడి నుంచి బయలుదేరి వచ్చే ముందు ఇంకొక అద్భుతం జరిగేది ఏంటంటే, అమెరికాలోనే పాస్టర్గా ఒక ఉద్యోగం వచ్చింది మాకు. They said, "We stay back here. Per month we'll give you 21 lakhs." వాళ్ళు అన్నారు, అమెరికా దేశంలో మీరు పాస్టర్గా మా సంఘంలో సేవ చేస్తే నెలకి 20 లక్షలు మీకు జీతం ఇస్తామని చెప్పారు. 21 లక్షలు, 21 లక్ష అంట. నేను నా భార్య ఇద్దరు కలిసి చేసాం. మీ ఇద్దరు కలిసి సేవ చేస్తే మా సంఘం తరపున మీకు 21 లక్ష నెలకి జీతం. With a house, with a car, with the insurance, everything. ఇల్లు ఇస్తాము, కారు ఇస్తాము, అన్ని ఇస్తాం. You leave your city harvest, join us. హైదరాబాద్ లో ఉన్న మీ సంఘాన్ని వదిలిపెట్టండి, మా దేశంలో మీరు పాస్టర్గా ఉద్యోగం చేయండి, చాలు. I said, "I will leave you, not my church." నేను అన్నాను, మిమ్మల్ని వదిలిపెడతాను, నా సంఘాన్ని వదిలిపెట్టను అని చెప్పాను. That pastor said, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, "I expected you will tell like this." నువ్వు ఆ మాట అంటావు నాకు ముందే తెలుసయ్యా. But see, God gives you opportunity. కానీ జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. Hallelujah. What are you? Where is your vision and where is your service to God? నీ దర్శనం దేని మీద ఉంది, నీ సేవ ఎక్కడుంది సంఘంలో. That will determine where you will go in Jesus' name. యేసుక్రీస్తు నామములో భవిష్యత్తులో నువ్వు ఎక్కడికి వెళ్తావో అది డిసైడ్ చేసేది అదే. If you're happy in that small gudsha, you'll always be in that same gudsha. ఒక చిన్న గుడిసెలో ఇదే చాలు అనుకుని సంతోషంగా ఉంటే జీవితాంతం అక్కడే ఉండిపోతావు. Hallelujah. But if you decide to serve God, God will elevate you 100 folds in Jesus. దేవుణ్ణి సేవించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే 100 దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. Hallelujah. You are here to serve God. మనం ఇక్కడ ఉంది దేవుణ్ణి సేవించడానికే. And when you serve God, అలా దేవుణ్ణి సేవించినప్పుడు don't complain. మనం సనుక్కోకూడదు, Just serve Him. పరిచర్య మాత్రమే చేయాలి. In the right time, He will lift you for His glory. తగిన సమయమందు తన మహిమ కొరకు ప్రభు మిమ్మల్ని లేపుతాడు. యేసు నామములో Inheritance is yours in Jesus. స్వాస్యము యేసయ్య మీకు అనుగ్రహిస్తాడు. How will
you get it? ఎలా పొందుకుంటారు మీరు దాన్ని? By serving in the house of God. పరిచారము చేయడం ద్వారా సంఘంలో. So I am not saying do this, do that. No, that's not what I am saying. అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు నేను. In your heart you decide, I will serve my God. ఏమి చేయాలో దేవునికి నేను ఇది చేస్తానని మీరే హృదయంలో అనుకోండి. And if you decide that today, అది ఈ రోజు మీరు అనుకోగలిగితే, can I hear hallelujah? గట్టిగా హల్లెలూయా నేను వినగలనా ఆ మాటను బట్టి? మీరు నమ్మితే హల్లెలూయా చెప్పండి గట్టిగా. May God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. You don't know what God will do the next 20 years through our pastor and to our leaders here in Jesus name. సేవకుల ద్వారా, సేవకులకు సహకరించే మీ ద్వారా రానున్న 20 సంవత్సరాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు తెలియదు. Remember, you are the handiwork of Christ. కానీ గమనించండి, మనందరం దేవుని పని అయి ఉన్నాము. Amen. Amen. Let's close eyes and look to God. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి ప్రతి వారు కూడా. ప్రతి వారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి వారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి వారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ప్రతి వారు మోకరించి తలలు వంచి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దామా? సంఘం గురించి, సంఘంలో పరిచర్య గురించి తన సేవకు నిలబెట్టుకొని దేవుడు అద్భుతంగా నీతో నాతో మాట్లాడాడు. మనం ఎదగాలి అంటే పరిచర్య చేయాలి. మనము పరిచర్య చేసినప్పుడు ఎదుగుతాము. ఎదిగినప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అదిగో సంఘం అనేది ఒక నీటి కొండ లాంటిది. విశ్వాసులు అందులో నీళ్ళ వంటి వారు. కదలకుండా కూర్చునే నీళ్లు పాచిపోతాయి, పురుగులు పడతాయి, పనికి రాకుండా పోతాయి. కానీ నీళ్లు వాడబడితే శుద్ధ జలంగా ఉంటాయి, శుద్ధ జలంగా ఉంటాయి, శుద్ధ జలంగా ఉంటాయి. మోకరించి 2 చేతులు ఆకాశం చాపి, ఇంకా మీలో చాలా మందికి వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయటం అంటే ఇంకా సర్దుకోవటం, సనుక్కోవటం, మాట్లాడుకోవటం, కూర్చోవటం, లెగవటం, నిలబడటం, ఒత్తుకోవటం ఇదే సరిపోతా ఉంది. కానీ వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన అంటే వెంటనే తీర్మానం తీసుకోవడానికి తలలు వంచి మోకరించి చక్కగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దామని ఇంతవరకు ఇంకా 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 ఆ అలవాటు ప్రతి వారు కూడా మోకరించి, కదలకుండా కొండలో ఉండే నీళ్ళ వంటి వాడివా? ఏ పని చేయకుండా, ఏ పరిచయం చేయకుండా, నాది కాదులే ఇది, నాకు చెప్పలేదులే, మంద కాదులే ఇది, కొండలో కదలకుండా ఉండే నీళ్ళ వంటి వ్యక్తివా? ఇంకెన్ని వాక్యాలు వింటావు నువ్వు? ఇంకెన్ని వాక్యాలు వింటావు? ఎన్నిసార్లు వాక్యం విని ఎన్నిసార్లు పోతావు? ఎన్ని రోజులు పోతావు? గట్టిగా ప్రార్థన చేస్తారేమో అనుకున్నా నేను. మీరు ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేస్తారేమో అనుకున్నా నేను. ఇంకా మీకు ఆ నడిపింపు రావడం లేదేమో బహుశా. మనకి వాక్యాలు విని విని బాగా అలవాటు అయిపోయింది. మోకరించి ప్రతివారు ప్రార్థన చేయాలి. మనము దేవుని పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికి దేవుడు ముందుగానే ఏర్పరిచాడు మనల్ని. కుటుంబంలో పిల్లవాడు ఎదిగే కొద్దీ కూడా పని చేస్తాడు కదా. మరి సంఘంలో ఎదుగుతున్నప్పుడు ఎందుకు పని చేయలేకపోతున్నాం? ఆ కుటుంబము, ఈ సంఘం అనే కుటుంబం ఒకటి కాదా? చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం అందరం. యవనస్తులైన ఆడపిల్లలు, మగపిల్లలు ప్రార్థన చేయటమే రావట్లా మీకు ఎంతవరకు? నోరు తెరిచి గట్టిగా, ఆ ముందున్నోళ్ళు, ఆ వెనకున్నోళ్ళు ఏంది మెడిటేషన్ చేస్తున్నారా, ధ్యానం చేస్తున్నారా? మీరు నోరు తెరిచి మాట్లాడండి దేవునితో. నోరు తెరిచి మాట్లాడండి. ప్రార్థన అంటే సంభాషణ, దేవునితో మాట్లాడటం, మౌనంగా మెడిటేషన్ చేయటం కాదు.
చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుండలో కదలకుండా ఉండే నీళ్ళలాగా ఎన్ని రోజులు ఉంటావు? కుండలో కదలకుండా ఉండే నీళ్ళలాగా వాడబడకుండా ఎన్ని రోజులు ఉంటావు? దానివల్ల కొండకొచ్చే నష్టమేమీ లేదు. నీళ్లు పాడైపోతాయి, నీళ్లు పురుగులు పడతాయి, నీళ్లు పాచిపోతాయి. ఎన్ని రోజులు ఉంటావు కదలకుండా? ఎన్ని రోజులు ఉంటావు మెదలకుండా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 35వ వార్షికోత్సవ స్తుతి కుడికిలో తన సేవకుల్ని ప్రభు నిలబెట్టి మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక సంగతి, సంఘ దర్శనంలో నువ్వు పాలి భాగస్తుడవై ఉన్నావా? సంఘ దర్శనంలో పాలి భాగస్తుడవై ఉండేందుకు పిలుపు కలిగి ఉన్నావా? నోరు తెరిచి ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. ఎప్పట్లాగా వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళిపోమాక. ఈరోజు కూడా ఒక మంచి తీర్మానం తీసుకో. సేవించేద యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేద యేసు, నిన్నే సేవించేదా, నా ప్రాణమున్నంత నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో. అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడి సేవించేద యేసు రాజా, పాడదాం అందరం కలిసి ఆ మాట. ఊరికే పాడమాక, ఊరికే మాట్లాడమాక. తీర్మానం. నా ప్రాణమున్నంత వరకు మహిమలో వరకు, నా ప్రాణమున్నంత వరకు. పాడదాం. జీవించేద యేసు రాజా, జీవించేద యేసు రాజా, నీ కొరకై జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. అందరికీ కలిసి పాడదాం. జీవించేదా, జీవించేదా, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, సేవించేదా యేసు రాజా, సేవించేదా నా ప్రాణమున్నంత వరకు మహిమలో వరకు, నా ప్రాణమున్నంత వరకు మహిమలో వరకు, నా ప్రాణమున్నంత వరకు మహిమలో వరకు. నిన్ను సేవిస్తానయ్యా,
నీకోసం జీవిస్తానయ్యా. ఈ 35వ వార్షికోత్సవ స్తుతి కోడికల్లో ఏదో ఒక పరిచర్య చేస్తానయ్యా అని తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. నీ సాక్షిగా ఉంటానయ్యా. నీ సేవ చేస్తానయ్యా. నీ సేవ చేస్తానయ్యా. నీ పరిచర్య చేస్తానయ్యా. గుడ్డలో కదలకుండా ఉండే నీళ్ళలాగా ఉండనయ్యా. గుడ్డలో కదలకుండా ఉండే నీళ్ళలాగా ఉండనయ్యా. ఉపయోగపడే పాత్రగా ఉంటానయ్యా. ఉపయోగపడే పాత్రగా ఉంటానయ్యా. పనికొచ్చే శుద్ధ జలము వలె ఉంటానయ్యా. పనికొచ్చే శుద్ధ జలము వలె ఉంటానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా. నీ పని కోసం వాడుకో. నీ పరిచర్య కోసం వాడుకో. నీ సేవ కోసం వాడుకో. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సేవించెదా, సేవించెదా. శబ్దమా? సేవించెదా. రెండోసారి. ఎంతవరకు? ఎంతవరకు? నా నే మహిమలో చేరి వరకు ఎంతకాలం? నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో రెండు చేతులు ఆకాశం ఆపుతారు. రెండు చేతులు ఆకాశం ఆపుతారు. ప్రతి వారు కూడా నోరు తెరిచి, ఒకవేళ ఇప్పటి వరకు సంఘంలో నువ్వు ఏ పరిచర్య చేయకుండా, సంఘానికి ఏ పని చేయడానికి దేవుని నిన్ను పిలిచాడో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పింది. ముందుగా మనల్ని ఏర్పరిచాడు ఆ సత్క్రియలు చేయడానికి. కానీ నీ ద్వారా సంఘంలో ఆ సత్క్రియ జరగడంలా. వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు. ప్రభు కోసం, ప్రభు ప్రజల కోసం, ప్రభు సంఘం కోసం ఏమి చేయలేని స్థితిలో ఉన్నావు. ఒక చిన్న పనైనా సంఘం అనేది కొండ అయితే అందులో విశ్వాసులు నీళ్లు కాదా? నీళ్లు కదలకుండా అలాగే ఉంటే పురుగులు బట్టి, పాచి పట్టి తాకడానికి వీలు లేకుండా పోవా? ఎంతకాలం అలాగూ పాచి పట్టిన జీవితాన్ని జీవిస్తావు? పాడైపోయేది కొండ కాదు, పాడైపోయేది నీళ్ళే. కదలకుండా ఉంటే పాడయ్యేది కొండ కాదు, కదలకుండా ఉంటే పాడయ్యేది నీళ్ళే. పాచి పట్టేది నీళ్ళకే. సంఘానికి ఏం కాదు. సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడు ఎవరో ఒకరిని లేపుతా ఉంటాడు. కానీ నీ జీవితమే పాచి పట్టిపోయింది. పనికిరాని నీళ్ళ వలె పడతావు. ఇంక ఎంతమంది దైవ సేవకులు నీకు వాక్యం చెప్పాలా? ఏ పెద్ద సేవకుడు వచ్చి వాక్యం చెప్తే నువ్వు మారతావు? అందరూ నా మాటలు వింటున్నారు జాగ్రత్తగా. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. వెనకున్నోళ్ళు ప్రత్యేకంగా పురుషులండి. ఈ వాక్యం వాళ్ళకి వీళ్ళకి కాదండి. నాకే నువ్వు అనుకుంటే
మనుష్య కుమారుడే ఈ భూలోకానికి వచ్చి పరిచర్య చేస్తే, తగ్గించుకొని పరిచర్య చేస్తే, నీకు నాకు ఎంత ఇగోనో, ఎంత అహమో, ఎంత మొండితనమో. అబ్బో, యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళం మనం. రెండు చేతులు ఆకాశం అవి చాపి అప్పుడు గుర్తురాడు యేసయ్య మనకి. ఒక మంచి తీర్మానం తీసుకో. ఊరికే సరదాగా వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళిపోమాక. నీ వల్ల దేవుని సంఘంలో ఒక చిన్న పని జరగాలి. వాడబడే పాత్రగా ఉండు, పనికి మాలిన పాత్రగా ఉండమాక. ఎవడో చెప్తే, ఎవరో ప్రోత్సహిస్తే కాదు, నీకా తీర్మానం ఉండాలబ్బాయి. నీకా తీర్మానం ఉండాలమ్మాయి. ఏదా తీర్మానం, ఏదా నడిపింపు? రెండు చేతులు ఆకాశం వైపు చాపి నీ గురించి ఆలోచించుకో. ఈ వాక్యం నా కోసమే కదా అన్నట్లుగా ప్రార్థన చేయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. నీ ఆలోచన మారుస్తాడు, నీ తలంపులు మారుస్తాడు, నీ పద్ధతి మారుస్తాడు, నీ వైఖరి మారుస్తాడు. ప్రభు, ఈ వాక్యం ద్వారా ఎంతమందికి పరిచయం చేసావో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది ఈ 35వ వార్షికోత్సవ స్తుతి కొడుకుల్లో తీర్మానం తీసుకుంటున్నారో, తీర్మానం తీసుకుంటున్న ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసని మీరు దర్శించండి ప్రభువా. యేసు నామములో వారి తీర్మానం స్థిరపరచబడును గాక. ఇక్కడున్న ఎవ్వరు పనికి మాలిన పాత్రలుగా ఉండకూడదయ్యా. ప్రతివారు నీ సంఘములో పనికొచ్చే పాత్రలుగా మార్చబడుతురు గాక. ఊరికే వచ్చి వెళ్ళిపోయి అతిథుల్లాగా ఉండకూడదయ్యా. కుటుంబ సభ్యుల్లాగా, కుటుంబ క్షేమాభివృద్ధి కోసం పనిచేసేవారిగా మార్చబడాలయ్యా. రానున్న 20 సంవత్సరాల్లో మా ద్వారా నూతనమైన కార్యాలు ఈ స్థలంలో జరుగునుగాక. ఈ సంఘం ద్వారా జరుగునుగాక. ఈ పరిచర్య సేవ ద్వారా జరుగునుగాక. దానికోసం ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని మీరు వాడుకోండి. ఈ వాక్యాన్ని లోతుగా వారి హృదయంలో నాటండి. వాక్య ప్రకారం జీవించే జీవితాలు దయచేయండి. వాక్యపు విత్తనాలు విత్తన మీ సేవకుల్ని రెండింతల ఆత్మాభిషేకంతో నింపి బలంగా వాడుకోండి. యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్, ఆమేన్. ప్రకటనలు, కానుకలు, దానికి ముందుగా చిన్న ప్రార్థన మనం చేద్దాం. నూతనంగా వివాహం చేసుకుని మన సంఘానికి ఎవరైనా వస్తే వారి కోసం దైవ సేవకులు దీవెన ప్రార్థన చేస్తారు, ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. సో మన మధ్యలో సహోదరులు రాజ్ కుమార్ అలాగే భారతి ప్రభు వారిని తన అనాదికాల సంకల్పం చొప్పున జత చేశాడు, ఒకటి చేశాడు. ఈరోజు ఆదివారం వారు నూతన దంపతులుగా మన మధ్యకి రావడం చాలా సంతోషం. వారు ముందుకొస్తే దైవ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వీ హ్యావ్ ఎ న్యూలీ మ్యారీడ్ కపుల్ అమాంగ్స్ట్ us, బ్రదర్ రాజ్ కుమార్ అండ్ సిస్టర్ భారతి. ఐ వాంట్ పాస్టర్ సత్విందర్ గారు టు ప్రే ఫర్ ద న్యూలీ మెడ్ కపుల్. ముందుకు వస్తారు, వారు సేవకులు వారి కోసం ప్రార్థన చేస్తారు. రాజ్ కుమార్ అండ్ భారతి. Jesus. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Thank you for this beautiful union, Lord, which you have brought us. Oh, thank you. Thank you for this union, Lord. This is divine, Lord. ప్రభా, ఇది దైవికమైన కలయిక. This is not man-made, ఇది మనుషులు రూపొందించింది but కాదు. this is the plan of God, Lord. ఇది నీ ప్రణాళిక నాయన. Yes, Lord. There is Adam and there is Eve in the Bible. ప్రభా, బైబిల్లో ఆదాము అవ్వలను మేము చూస్తున్నాం. And Lord, I pray, Lord, they will obey each other. అలాగే ఇక్కడున్న వీరిద్దరు కూడా ఒకరికొకరు లోబడుదురు గాక. They will love each other. ఒకరినొకరు ప్రేమించుకుందురు And గాక. they will honor each other. ఒకరినొకరు ఘనపరుచుకుందురు Oh, గాక. I bless them, Lord. వారిని దీవిస్తున్నానయ్యా. I pray for the prosperity in the marriage, Lord. వారు
ఆశీర్వాదం పొందినట్లుగా వివాహ Yes, జీవితంలో Lord. దీవిస్తున్నానయ్యా. From this day to the last breath of their life, they will be together, Lord. ఆఖరి శ్వాస వరకు వారు ఒకటిగా జీవించే కృప దయచేయండి. Lord Jesus will be their God. ప్రభువా వారికి మీరు దేవుడుగా ఉండండి. Yes, only Jesus will be their God. యేసయ్యా మీరే వారికి దేవుడుగా ఉండండి. Nobody else but Lord Jesus, ప్రభువా మీరు మాత్రమే వారికి దేవుడుగా the ఉండండి. creator of this universe, ఈ సృష్టిని చేసిన దేవుడు నీవే కదా. the God who holds everything together. సమస్తాన్ని చేతపట్టి ఉన్న దేవుడు నీవే కదా. I pray the God will hold their marriage together, ప్రభువా నీవు వారి వివాహ దాంపత్య జీవితాన్ని పట్టుకోమని ప్రార్థన and చేస్తున్నాను. all the family members will stay together, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. and this couple will bring glory to your name. ఈ దంపతులిద్దరూ నీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉన్నట్లుగా Thank you, సహాయం Lord. చేయండి. As a church, we release the anointing on this couple. సంఘముగా వీరి మీద నీ అభిషేకం కుమ్మరించండి There నాయన. is power given to the church. శక్తిని వారి మీద కుమ్మరించండి నాయన. Yes, there is power given from heaven to the church. పరలోకము నుండి సంఘానికి ఇవ్వబడిన శక్తిని వారికి ఇస్తున్నాం. And we pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన We చేస్తున్నాం. pray for the power of the God, power of the church, Lord, to be upon them, Lord Jesus. దైవ శక్తి సంఘము యొక్క శక్తి వారి మీదకి నిలిచి ఉండును గాక. And as today they heard the message, they will serve the Lord. అయ్యా వారు ఈ రోజు వాక్యం విని ఉండగా వారు కూడా సేవ చేసేవారుగా ఉండేందుకు సహాయం చేయండి. They will serve the Lord together, Lord. కలిసి సేవ చేసేవారికి సహాయం చేయండి. Yes, as a balance two wheels, they will serve together, Lord. రెండు చక్రాల్లాగా సమాంతరంగా సేవ చేసే భాగ్యం దయచేయండి. And they will be example for the church. సంఘానికి మాదిరి కలిగి జీవించే కృప దయచేయండి. And my brother and my sister will be example in the society. సమాజంలో కూడా వారిని సాక్షార్థంగా నిలబెట్టండి. And we as a church bless them సంఘముగా వారిని దీవిస్తున్నామయ్యా. with prosperity, వారిని ఆశీర్వదించండి. with wisdom of heaven, నీ దైవిక జ్ఞానం వారికి and దయచేయండి. with the faith which can move the mountains. అలాగే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి. In the name of Lord Jesus Christ, we యేసు pray. నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. God bless you, sister. God bless you. థ్యాంక్ యూ పాస్. పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. ఆ తర్వాత ప్రకటనలు, ఆశీర్వాద ప్రార్థన. మనం కానుక సమర్పణ. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, ఆస్తుల సింహాసనం సంపూర్ణుడా, భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన పూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటనలు గమనించండి. మరి ఈరోజు రాత్రికి చర్చి యానివర్సరీ ప్రత్యేకమైన మీటింగు. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ చెప్తున్నా కానీ తర్వాత మర్చిపోతూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకొని ఉంటే